మనం పరలోకానికి వెళ్ళేది స్తుతి చేయడానికి మాత్రమే కాదు. మీకు తెలుసా, మనం సంఘం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మాత్రమే చేసే పనులు మనకి ఇవ్వబోతున్నాడు. దేవదూతలు చేసే పని కాదు అది. దేవుడు మాత్రమే చేసే పని దేవుడు మనతో చేయించబోతున్నాడు. ఆమేన్. అప్పుడు దేవదూతలు అంటారంట, ఇది నీ వల్ల ఎలా సాధ్యమైంది, ఇది నీ వల్ల ఎలా సాధ్యమైంది, నువ్వు మట్టి మనిషి, మేము మహిమలో ఉన్న వాళ్ళం. అప్పుడు మనం చెబుతా ఉంటా, క్రీస్తును ధరించుకున్నందు చేత నేను ఇది చేయగలుగుతున్నాను. నాలో ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి నాతో ఇది చేయించుకుంటున్నాను. ఎందుకో తెలుసా, దేవదూతలు క్రీస్తును తృణీకరించారు. తృణీకరించిన అదే రాయి తలకు మూలరాయి అవుతుంది. ఆమేన్. ఆ తృణీకరించబడ్డ అదే రాయి మనల్ని ముత్యముగా మార్చింది, గుణవతి అయిన భార్యగా మారుస్తుంది. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం పనులు చేస్తాం? 3 విషయాలు చెప్తాను మీకు. మొదటిది, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత చేసే పనుల్లో మొట్టమొదటిది, మనము దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, మనము దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి మనం వెళ్ళిన తర్వాత ఆయనతో కూడా యుగ యుగములు ఏలుదుము అని ఉంది బైబిల్లో. ఆయనతో కలిసి